హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, చాలా అంటే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఇక్కడైతే మా ఫేసెస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు మా హ్యాపీనెస్ కారణం ఏంటో. మేమైతే కొత్త కార్ అయితే తీసుకుంటున్నాము, చాలా అంటే చాలా హ్యాపీ. ఇక్కడ చూడండి, మా అన్న వదిన వాళ్ళు అయితే వచ్చారు, వైజాగ్లో అనమాట ఉంటారు అన్నయ్య వదిన వాళ్ళు. వాళ్ళైతే మాకు కంగ్రాట్స్ చెప్పి అయితే హగ్ చేసుకుంటున్నారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇక అలాగే వదిన నేను ఒక దగ్గర కూర్చున్నామంటే అస్సలు మాటలు ఆపమన్నమాట. అలా ఏదో ఒక విషయం గురించి కబుర్లు అయితే ఆడుకుంటూనే ఉంటాము. నాకు చాలా ఇష్టం అనమాట వదిన వాళ్ళంటే. మేమంతా చాలా క్లోజ్గా ఉంటాము. నా రీల్స్లో కూడా మీకు చూసే ఉంటారు, వదిన వాళ్ళు మేము ఎక్కువ కలిసి ఉంటాం అనమాట. ఇక్కడ చూడండి, మా హస్బెండ్ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కార్ గురించి. ఆ రోజైతే మేమంటారు ఆనందానికి అవధులు లేదనమాట, అంత హ్యాపీ. ఇక్కడ మా చిట్టి అయితే చక్కగా బెలూన్స్తో ఆడుకుంటుంది. ఇక మా హస్బెండ్ వాళ్ళు అయితే కారు డీటెయిల్స్ కోసం మొత్తం అక్కడ సార్స్తో అయితే మాట్లాడుతున్నారు. అందరూ కూడా తెలిసిన వాళ్ళే వచ్చారనమాట, అందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు. వాటితో పాటు మేము సరదాగా పిక్స్ అయితే తీసుకున్నాము. మా మిక్కీ బాబు, మా మరిది, ఇక్కడ చూడండి మా చిట్టి ఇంకా మా మరిది అయితే చక్కగా ఆటలాడుకుంటున్నారనమాట. మేమైతే చాలా హ్యాపీ ఫ్రెండ్స్. మా ఆయన డ్రీమ్ కార్ అనమాట, చాలా ఇష్టంగా తీసుకున్నారు. ఇక్కడ ఎదుగోండి మా అన్నయ్య, మా హస్బెండ్ ఇంకా మరిది అయితే ఏదో మాట్లాడుకుంటున్నారు కార్ గురించి. చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. ఇక ఫైనల్లీ కార్ రివీల్ అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు, ఓకేనా? ఇలాంటి మూమెంట్స్ మనం మర్చిపోలేం కదా, చాలా ప్రౌడ్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడైతే మా కార్ అందరికీ చూపిస్తున్నాము చూడండి. మా హస్బెండ్కి నేనైతే కంగ్రాట్స్ చెప్తున్నాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. ఇక మా పిల్లలు ఇద్దరు, చిన్ని ఫ్యామిలీ. నచ్చిందా మీకు? ఇక్కడ చూడండి, సార్ అయితే మాకు కార్ కీస్ అయితే ఇస్తున్నారనమాట. కార్ కీస్ తీసుకుంటున్నప్పుడు మా ఫ్యామిలీ మొత్తం కంగ్రాట్స్ అయితే చెప్తున్నారు మాకు. సార్ వాళ్ళు కూడా మాకైతే కంగ్రాట్స్ చెప్పారు. ఇలాంటి మూమెంట్ చాలా హ్యాపీని ఇస్తుంది కదా మనకు. చిన్న చిన్న ఆనందాలే ఫ్యామిలీకి చాలా హ్యాపీని అయితే ఇస్తుంది. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. కార్ ఫీచర్స్ అన్నీ చూపిస్తున్నారు చూడండి ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ కార్ అయితే XUV 700AX7లో అయితే డీజిల్ వెర్షన్ ఉందన్నమాట. అలాగే ఇందులో ముఖ్యమైన ఫీచర్స్ అయితే అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ అయితే ఉంటుంది. అలాగే ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్టెంట్ మరియు 360 కెమెరా, సోనీ సౌండ్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. సన్ రూఫ్, ఇంకా ఇంటీరియర్ స్పేసింగ్, ఎయిర్ బ్యాగ్స్, ముఖ్యంగా అయితే డిస్ప్లే, డోర్ హ్యాండిల్స్, అన్ని ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ కార్లో మాకైతే చాలా బాగా నచ్చింది. ఫైనల్లీ మా కార్ చూడండి స్టార్ట్ అయ్యింది. చూడ్డానికైతే చాలా న్యూ లుక్తో చాలా అంటే చాలా బాగుంది. ఇక కార్ అయితే ఓపెనింగ్ ఒక 3 days తర్వాత పెట్టుకున్నాం అనమాట. ఆ రోజైతే జస్ట్ అక్కడి వరకు కొబ్బరికాయ కొట్టి కొంచెం మూవ్ చేయమన్నారు మా హస్బెండ్ని. మేమైతే ముహూర్తం తీసుకున్నాం అనమాట, ఏ రోజు ఓపెనింగ్ చేయాలని. ఇక్కడైతే నేను కొబ్బరికాయ కొట్టాను, అది మిస్ అయిందనమాట క్లిప్. కొబ్బరికాయ కొట్టేసి కొంచెం అంటే అనుకుంటాం కదా సేఫ్ జర్నీ అని, అలా అయితే చెప్పుకున్నాం అనమాట. ఇక మా హస్బెండ్ అయితే లైట్గా తీశారు కారు, కొంచెం దూరం తీశారు. ఇక అక్కడి నుంచి అయితే మా మరిది తీశారనమాట కారు. ఇంకా మేము చింతపల్లి అయితే వచ్చేసాము. చింతపల్లి వచ్చి 3 days తర్వాత అయితే దారాలమ్మ తల్లి టెంపుల్కి అయితే కారు ఓపెనింగ్ అయితే తీసుకెళ్ళాము. ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తున్నారు కదా, ఆ క్లిప్స్ అయితే అక్కడివి అనమాట. మా కార్కి అయితే పంతులు గారు మంచిగా పసుపు కుంకుమతో అయితే ఇలాగా కార్ టైర్స్ దగ్గర అయితే బొట్లు పెడుతున్నారనమాట. ఇక చాలామంది వచ్చారు, మా అన్నయ్యలు, తమ్ముళ్ళు, మరుదులు అందరూ వచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. కార్ ఓపెనింగ్ అయితే ఎంతమంది వచ్చారంటే చాలా మంది వచ్చారనమాట. వాళ్ళందరికీ మేమైతే మా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అయితే చెప్పుకుంటున్నాము, ఓకేనా? ఇక్కడైతే పంతులు గారు మంచిగా పూజ అయితే చేస్తున్నారు. అతనైతే మా అమ్మ. పూజ అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. పంతులు గారు అయితే చాలా మంచిగా చేశారనమాట.
మాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది పూజ చేస్తున్నప్పుడు. మంచిగా పూజ అయితే చేసేసారు. ఇప్పుడు అసలు మా హస్బెండ్ అయితే డ్రైవ్ చేస్తారు. ఓం సర్వమంగళమాంగళ్యే శివ సర్వార్థ సాధికే సర్వేనేత్రమికి దేవి సతో మహాకాళ మహాలక్ష్మి కోటి బ్రహ్మణాయకిని ఓం త్రిమత్రే ఎదురండి ఇక్కడ చిట్టి రారా బాగాలేదే అరే కారు ముందు తీయమన్నా కారు వెళ్తారు. ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మా హస్బెండ్ డ్రైవ్ చేశారనమాట కార్ని చాలా హ్యాపీగా. ఇక పూజ అయితే అయిపోయిన తర్వాత వంటలు అవి చేసుకోవడానికి అయితే ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్కి అయితే వచ్చాము. అక్కడైతే చాలా బాగుంటుంది అనమాట లొకేషను. ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ అయితే మంచిగా చేస్తామన్నమాట. ఫైనల్లీ వంటలు అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడైతే మటన్ ఉడుకుతుంది. బోటి కర్రీ అనుకుంటా ఇది. ఏదైనా బాగుంది చూడు, కన్నీ వస్తుందా. ఫ్రెండ్స్, మేమైతే వంట చేసుకోవడానికి ఒక ప్లేస్ దగ్గరకు వచ్చాం కదా. అక్కడ చుట్టుపక్కల వ్యూ అయితే ఇలా ఉంటుంది. మధ్యలో అయితే వాటర్ అయితే వస్తుంటుంది అనమాట. పైన వాటర్ ఫాల్స్ ఉంది, చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్. అక్కడికైతే వాటర్ ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉంటాయి అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మేమైతే వంట స్టార్ట్ చేసేసి ఆల్మోస్ట్ అన్నీ చేసేస్తున్నాం అనుకున్న టైంలో చాలా పెద్ద వర్షం అయితే వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసింది. ఇక్కడ మీకు చూడండి వీడియోలో అయితే చిన్న చిన్న వర్షం చినుకులు అయితే కనిపిస్తుంటుంది అనమాట.
ఐదు అక్కడ ఇచ్చామా అయితే ఇచ్చామల్లా మరే 12 ఉంటాయి గురు సెట్ ఎక్కడ వెళ్తున్నారు సెట్ మీరు వైజాగ్ ఎక్కడో తీసుకొచ్చారండి ఇక్కడ తీసుకొచ్చారయ్యా తీసుకొచ్చారు కానీ ఏం పని లేదు పర్లేదయ్యా ఎక్కడ నుంచి రావచ్చు అయ్యా పోతామయ్యా బాబు గొడ్డలు అలాగే ఉన్నాయి కత్తులు అలాగే ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు బతుకు తెరువు కోసం వచ్చేసాము ఇక్కడేమో వర్షం పడుతుంది వర్షంతో ఏదోలాగా బిర్యానీ ఇంకా వంటలన్నీ అయితే ప్రిపేర్ చేసేసి తినడానికి అయితే ప్రిపేర్ అయిపోయినమాట మేము కూడా. ఇక్కడ బిర్యానీ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే చికెన్ తందూరి చేద్దామని చెప్పి చికెన్ అయితే తీసుకొచ్చారు. మ్యాగ్నేట్ చేసి పక్కనైతే పెట్టారు. వరద బాధితులు తినండి. మనిషి ఇలా తినడం వల్ల తయారయ్యాడు. పూరీలో ఉన్నా పర్లేదు, దాని పీకు తినే మిఠాయి గడ కారం ఇది. ఇక మేమైతే భోజనం చేసేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. వస్తున్న దారిలో అయితే ఇక్కడ వెహికల్ అయితే ఒకటి పక్కన ఎర్జ్ ఉంది. ఆ ఎర్జ్ దగ్గరికి అయితే టైర్లు దిగిపోయాయి అన్నమాట. పాపం చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నారంట, అసలు రాలేదు పైకి. ఇంకా మా వాళ్ళు కూడా ట్రై చేశారు కానీ రాలేదు. ఇంకా ఏం చేయలేక మేమైతే అక్కడి నుంచి వెళ్ళిపోయాము. తాళ్ళు తీసుకొచ్చి లాగారంట. ఫైనల్గా ఇంకా మేమైతే ట్రిప్ కంప్లీట్ చేసుకొని ఇక ఇంటికైతే బయలుదేరేసాము. వర్షం పడింది కదా, లొకేషన్ అయితే చాలా బాగుంది, చూస్తున్నారు కదా మీకు, బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఇక అక్కడి నుంచి అయితే మేము ఇంటికైతే సేఫ్గా వచ్చేసామన్నమాట. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.